మమత నేను ఎప్పుడు షాపింగ్ పోతున్నాం. ఒక సర్ప్రైజ్ షాపింగ్ ఉంది. అదే షాపింగ్ ఏంటనేది ఫుల్ వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. షాపింగ్ అయితే బయలుదేరాలి. మా మమ్మీ కూడా వస్తా అన్నది. మీరు మా అమ్మ వస్తారా తెలియదు. మా ఇల్లు మమతకు బాగా నచ్చిందంట. ఫిక్స్ అంటుంది. ఇదంతా వ్యూ తనకు బాగా నచ్చిందంట. పిక్స్ తీసుకుంటుంది. ఎక్కడికెక్కడికి పోతామా అనేది తెలియదు. పోతాం ఎన్ని షాప్స్ తిప్పుతాం అంతా. ఒక సర్ప్రైజ్ షాపింగ్ ఈరోజు. ఎవరికి తీసుకుంటున్నాం అనేది వీడియో ముందుకెళ్ళకపోతే మీకు అర్థమవుతుంది. చెప్తా. ఎక్కడికి పోదాం ఫస్ట్ బండి అయితే బయటనే పార్క్ చేసినాం. నాతో ఓపికగా తిరిగేది ఒక మమత ఒక్కటే. అందుకనే మమతను పట్టుకొచ్చిండు. డ్రైవ్ చేసేది మమతనే. నేను మమత ఇద్దరం. మా అమ్మ వస్తలేదు, స్కిప్ అయిపోయింది. మమత బండి మెల్లగా నడుపు, బండికి ఏమైనా అయితే నా ప్రాణం పోతుంది. ఫైనల్‌గా నేను, మమత ఇద్దరం అయితే షాపింగ్‌కి అయితే స్టార్ట్ అయిపోయినాం. షాపింగ్ ఎవరికనేది అయితే ముందుకు వీడియో వెళ్ళే కొద్దీ మీకే అర్థమవుతుంది. ఇదొక సర్ప్రైజ్ షాపింగ్ అన్నట్టు. చాలా వండర్‌ఫుల్‌గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈ షాపింగ్ చేయడానికి ఎంత ఇస్తాము, ఏం కొంటాము అనేది అయితే చూపిస్తాను. మొత్తానికి మమత సేఫ్‌గానే నన్నైతే డ్రైవ్ చేసుకుంటూ మార్కెట్‌కి అయితే తీసుకొచ్చింది. నా బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఇవ్వాలంటే నాకైతే చాలా భయమేస్తది. ఎందుకంటే వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారో తెలవది, ఎట్లా నడుపుతారో తెలవది. నాకు భయమైతది. మనం కింద పడ్డా మంచిదే గానీ పక్కోళ్ళకేమైనా డాష్ ఇస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటది తర్వాత పరిస్థితి. అందుకనే ఎవరికైనా ఇవ్వాలంటే భయమైతది. కానీ మమత అయితే పర్లేదు బాగానే డ్రైవ్ చేసింది. ఫైనల్‌గా మేమైతే షాపింగ్ సెంటర్‌కి రీచ్ అయినాం. మొత్తానికి పార్కింగ్ అయితే దొరికింది. తర్వాత నేను, మమత లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మనకు పబ్లిక్ ప్లేస్‌లో వీడియోస్ తీసుకోవాలంటే కొంచెం షై ఫీల్ అయితా నేను. ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్ కాబట్టి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను కొంచెం ఎక్స్‌ట్రోవర్ట్‌గా మారడం ట్రై చేస్తున్నా. లోపలికైతే మొబైల్స్ వీడియో తీసుకోవడానికైతే అలో ఉండది. లాస్ట్‌గా అయితే చూపిస్తాను నేను ఏం కొన్నా అనేది. చాలా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ షాపింగ్ స్టార్ట్ చేసినాం. షాపింగ్ తిరిగినాం కావచ్చు. ఒక్క డ్రెస్ కూడా మాకు నచ్చితే లేదు. మళ్ళీ వేరే దగ్గరికి వచ్చినాం. చూస్తాం ఇక్కడ కూడా. చాలా మాల్స్ అయితే మేము తిరుగుతూనే ఉన్నాం ఆ రోజు. ఎందుకంటే మనకు నచ్చిన డ్రెస్ దొరకాలంటే ఎన్ని మాల్స్ అయినా, ఎన్ని డేస్ అయినా తిరుగుతూనే ఉంటాం షాపింగ్ చేయడం కోసం. అంటే నాకు నచ్చుతున్నాయి. కానీ డ్రెస్ నచ్చాల్సింది నాకు కాదు వేరే వాళ్ళకు. ఆ వేరే వాళ్ళు ఇంకొకరికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. అందుకోసం అయితే మేము లాస్ట్‌కి మాల్స్ అయిపోయిన స్ట్రీట్ షాపింగ్ కూడా వచ్చినాము. ఈ స్ట్రీట్ షాపింగ్‌లో కూడా వెతుకుతూనే ఉన్నాం. స్ట్రీట్ అంతా తిరిగినాం. కానీ వాళ్ళకి నచ్చలేదు డ్రెస్. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా లాస్ట్‌కి అయితే ఒక 2, 3 మాల్స్ ఏమో మిగిలినాయి. అక్కడికైతే వెళ్ళి అక్కడ కూడా షాపింగ్ చూడాలి డ్రెసెస్ ఎట్లున్నాయి అనేవి. డ్రెసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కలెక్షన్ అయితే. కానీ మేము చేసేదైతే బర్త్‌డే షాపింగ్. వాళ్ళకు సింపుల్‌గా ఉండొద్దు, అటు గ్రాండ్‌గా ఉండొద్దు. నార్మల్‌గా ఉండాలి. చూడడానికి లుక్ మంచిగా ఉండాలి. ఇన్ని ఉంటాయి ఒక అమ్మాయికి షాపింగ్ చేయాలంటే ఎన్ని ఉంటాయో వామ్మో! అసలు అవ్వట్లేదు. తిరుగుతూనే ఉన్నాము. ఎంతకు అవ్వట్లేదు. చాలా అలసిపోయినాం ఆ రోజైతే. కానీ చాలా బాగా అనిపించింది. గ్రేట్ లవ్ స్టోరీ కదా అనిపించింది. మళ్ళీ వేరే దగ్గర షాపింగ్ చేయడానికైతే అంటే వేరే మాల్స్‌కైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే డ్రైవింగ్ నేనే చేస్తున్నా. ఎందుకంటే మార్కెట్‌లో చాలా ట్రాఫిక్ ఉంటది. మమత బానే నడుపుతుంది. కాకపోతే నాకే భయం. మళ్ళీ ఎవరికైనా డాష్ ఇస్తే ప్రాబ్లమ్ కదా! లేనిపోని తలకాయ నొప్పి ఎందుకని చెప్పేసి నేనే డ్రైవ్ చేస్తున్నా. ట్రాఫిక్ బాగుంటది. మళ్ళీ కొంతమందయితే చాలా రూడ్‌గా, రష్‌గా బిహేవ్ చేస్తూ డ్రైవ్ చేస్తుంటారు. మనల్ని భయపెట్టియడానికి వాళ్ళు అలా డ్రైవ్ చేస్తారు. అందులో మనం భయపడి స్కిడ్ అయిపోయినామంటే బండి మనకు తాకితే బండి ఖరాబ్ అయితది. అందులోను భయపడడంలో మమత ఫస్ట్ ఉంటది. చూడండి తన ఎక్స్‌ప్రెషన్స్ కొంచెం స్పీడ్‌గా పోతేనే ఎట్లా భయపడుతుందో. మళ్ళీ వేరే షాప్ దగ్గరకైతే మేమైతే ఫైనల్‌గా రీచ్ అయిపోయినాం. ఇక్కడ కూడా కలెక్షన్ మీకు చూపిస్తా. కలెక్షన్ అయితే చాలా బాగుంటది గానీ మాకు కావాల్సిన డ్రెస్ అయితే ఇక్కడ కూడా దొరకలేదు. చాలా షాప్స్ తిరిగి అయితే అలసిపోతున్నాం. కానీ మాకు నచ్చిన డ్రెస్ అయితే ఎక్కడ దొరకలేదు. దేవుడా ఒక నచ్చిన డ్రెస్ ఇక్కడన్నా దొరకాలని చూస్తాను. నేనైతే ఘోరంగా అలసిపోయినా ఈరోజు. ఎట్లుంటుందో చూడాలి. ఏది ఇక్కడైనా తీసుకుంటానో లేకపోతే వేరే దగ్గరికి వెళ్తానో చూపిస్తారు. అందులో మమతకి ఇప్పుడు మళ్ళీ నైట్ డ్యూటీ. పాపం తిరుగుతుంది నాతో. మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళాలి. కలెక్షన్ బయట నుంచి చూసేసి బాగానే ఉంది. లోపలికి వెళ్తే వీడియో తీసుకొని ఇస్తలేరు చూపిద్దామంటే. నేను ఏం తీసుకున్నాను అయితే చూపిస్తాను. సరేనా? తీసుకున్న తర్వాత చూపిస్తా. ఓకేనా? సీ యూ.
నాకు కావాల్సిన డ్రెస్ అక్కడ కూడా దొరకలేదు. మళ్ళీ రిటర్న్ అయితే మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం. హలీం చూడండి ఎంత బాగా పెట్టిర్రో. రంజాన్ సీజన్ కదా, ఎంతమంది ఈ రంజాన్ సీజన్కు హలీం తిన్నారో కామెంట్ చేయండి. మేము ఎప్పుడో మార్నింగ్ వచ్చినాం, మళ్ళీ నైట్ అయిపోయింది. ఇదే ఫైనల్ మాల్. ఇక్కడ దొరకాలి, లేకపోతే లేదు. ఇక అన్నీ అయితే కవర్ చేసినాం. ఓ దేవుడా, ఇందులోనన్నా దొరకాలని అయితే గట్టిగా ప్రేయర్ చేసుకుని అయితే లోపలికి అయితే అడుగు పెట్టినాం. షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. షాపింగ్ ఎవరి కోసం అని అనుకుంటున్నాం, మా ఫ్రెండ్ రమ్య కోసం. వాళ్ళ ఫియాన్సీ మమ్మల్ని సర్ప్రైజ్ షాపింగ్ చేయమని అన్నాడు. ఆ అన్నయ్య చెప్తే తన కోసం అయితే షాపింగ్కి అయితే వచ్చినాం. షాపింగ్ కంప్లీట్ అయింది. ఫైనల్గా 10 షాపులు తిరిగిన తర్వాత ఇప్పుడు తనకైతే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం ఈ షాపింగ్ అనేది. ఏమవుతా ఆగవా? నౌ వీఆర్ గో టు హోమ్ టు మా షాపింగ్. పాప మమతకు నైట్ డ్యూటీ ఉంది ఫ్రెండ్స్. సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పినా కదా, బర్త్డే గర్ల్ కోసం చూపిస్తా. తన డ్రెస్సు నచ్చిందా, మా షాపింగ్ ఎలా ఉంది అనేది తనే చెప్తుంది. ఓకేనా, తన ఒపీనియన్ ఏంటన్నది. నా కోసం అని మా ఫ్రెండ్స్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అయితే భక్షాలు తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఎంత ప్రేమనో నేనంటే వీళ్ళందరికీ. అట్లుంటుంది మరి మన ఫ్రెండ్షిప్ అంటే. రమ్య డ్రెస్ ఎట్లుంది చెప్పే. డ్రెస్ బాగానే ఉంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. చెప్తావా? చెప్పావు ఇప్పుడు. ఇప్పుడు ఏం చెప్తావు? డ్రెస్ ఎట్లుంది? డ్రెస్ ఎట్లుంది? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. డ్రెస్ నాకైతే నచ్చింది. రేపు అది వేసుకున్నాక ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి. దీన్ని ఇప్పుడు కోట దగ్గర డ్రాప్ చేసి నేను మా ఇంటికి పోవాలి. చూడండి, నేను నా డ్యూటీ అవర్స్ అయిపోయినా కానీ మళ్ళీ దీనికోసం వచ్చి షాపింగ్ చేసి డ్రెస్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకొచ్చి ఇచ్చిన ఫ్రెండ్స్. అయినా కానీ కొంచెం కూడా జాలి లేకుండా డ్రెస్ ఎట్టుందంటే మినిమం కాంప్లిమెంట్ ఇస్తలేదు, అట్లుంటుంది. ఓకే ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. షాపింగ్ వీడియో డ్రెస్ ఎట్లుందనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. ఓకేనా, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.